టెన్షన్గా ఉంది, ఎందుకంటే బాగా లేట్ అయిపోయింది నేను రావడం. యాక్చువల్లీ నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నా ఫస్ట్ మూవీ సాంగ్ రిలీజ్ అయింది, నేను పాడిన దాంట్లో ది బిగ్గెస్ట్ హిట్ తిప్పుకుంటాన్నావు తిప్పుకుంటాన్నావు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంత వైరల్ సెన్సేషన్ అయితే సాంగ్ అని. అండ్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన కోన సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా నాకు నా లైఫ్లో ఇప్పుడు థర్డ్ జర్నీ ఇది. అంటే లైక్ రాను బొంబాయికి రాను, బిగ్ బాస్ ఒకటి, ఇప్పుడు తిప్పుకుంటాను. నిజంగా లిటరలీ నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ బ్యాండ్ మేడం మూవీ చాలా సక్సెస్ అయ్యి ఇండస్ట్రీ హిట్ అవ్వాలి అని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ కోర్ట్ మూవీతో వీళ్ళు ప్రూవ్ చేశారు ఏంటి అనేది. ఇప్పుడు నెక్స్ట్ బ్యాండ్ మేళం కూడా దానికి మించి హిట్ అవ్వాలని నేను కోరుకుంటాను సార్ ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ సో మచ్. సో అండ్ డైరెక్టర్ సార్ థ్యాంక్ యూ సో మచ్. నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా తెలీదు, బట్ నాకేమొచ్చు నాకేం తెలుసు అదే మాట్లాడతా. బ్యాండ్ మేళం నిజంగా లిటరలీ థియేటర్లో ఖచ్చితంగా బ్యాండ్ సౌండ్ ఎలా వస్తుందో అట్లా వస్తుంది ఖచ్చితంగా. నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే సార్ చూస్ చేసుకునే ఆ స్క్రిప్ట్స్ కానివ్వండి, ఆయన డైలాగ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంటాయి. ఎందుకంటే నేను పెద్ద ఫ్యాన్ని కోనేసరికి దూకుడు మూవీ నుంచి గీతాంజలి కావచ్చు, తర్వాత బాద్షా కావచ్చు, మీరు అన్ని మూవీస్లలో ప్రతి ఒక్కటి సార్ మార్క్ ఉంటుంది. సో ఈ మూవీ కూడా మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మీకోసం బెల్లం చుట్టూ ఈగ లెక్క 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 లెక్క, మంచం చుట్టూ దోమ లెక్క 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 లెక్క, బెల్లం చుట్టూ ఈగ లెక్క మంచం చుట్టూ దోమ లెక్క, గుడి చుట్టూ భక్తుని లెక్క, బారు చుట్టూ తగుబోతు లెక్క, తిప్పుకుంటాన్నావు నన్నే నీ చుట్టూ తిప్పుకుంటాన్నావు నన్నే నీ వెనక తిప్పేసుకుంటాన్నావు. సో ఇంత చక్కటి సాంగ్ రాసిన చంద్రబోస్ సార్ గారికి థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఈ సాంగ్తో నేను లిటరలీ ఐ థింక్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాను అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే ఉండాలి.